అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదు అని చెప్పి కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఇలాంటి పనులు ఏవి చేయకూడదు, లేకపోతే ఆలయాలు సందర్శించకూడదు, లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా మా గురించి తెలియజేశాయి. తప్పకుండా అమ్మ. ఫస్ట్ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులు చెప్పాలి, చేయకూడని పనులు కాదు. భర్తకి నేను మగవాణ్ణి అన్న అహాన్ని పక్కన పెట్టేసి ఒక నిస్సహాయరాలిమే నా వంశానికి వంశాంకురాన్ని ఇస్తుంది కాబట్టి ఈ అమ్మాయిని మా మదరు కానీ మా ఆడబడుచులు కానీ అంటే వాళ్ళ సిస్టర్స్ కానీ ఏమైనా హెరాస్ చేయకుండా ఆ వాతావరణం అంతా కూడా కంజీనియల్గా హెల్దీగా ఉంచడం కోసం ఫస్ట్ అది చేసుకోవాలి. సెకండ్ థింగ్, భార్య వంట నేనే చేయాలి. భార్య చాలామంది భార్యలు పాపం 9వ నెల వచ్చేదాకా కూడా వంటలు చేసేవాళ్ళు ఉన్నారు. హెల్త్ గ్రౌండ్స్లో అది మంచిదే. హెల్త్ గ్రౌండ్స్లో ఎప్పుడైతే మనము బెడ్ రెస్ట్ లేకుండా గుడిసెల్లో ఉన్న వాళ్ళని చూడండి, ఆమె లాస్ట్ వరకు రేపు డెలివరీ అయినంత వరకు కూడా ఆమె అంట్లు తోముకుంటుంది. పని చేయడం వలన ఆమెకి ఎక్సర్సైజ్, ఈ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నార్మల్ డెలివరీ జరిగేది. ఎవరైతే రెస్ట్ తీసుకొని 5th మంత్ నుంచి ఏసీ రూముల్లో పడుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా సిజేరియన్ అనేటటువంటిది జరిగిపోద్ది. కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే అందువలన వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ సహాయం చేయడంలో బరువులు మోయకూడదు, ఆ తర్వాత వంట చేయడంలో చిన్న చిన్న కత్తులు కటార్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండడము, మొట్టమొదటిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇవ్వాలి. మన గురువులైనటువంటి నండూరు గారు, చాగంటి గారు ఇలాంటి ఉపన్యాసాలు, పాటలు, దేవుడి పాటలు ఇలాంటివి వినిపించడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే ఒక ఆనందమైనటువంటి వాతావరణం వచ్చి మంచి బిడ్డ ఆధ్యాత్మికంగా పెరుగుతుంది. దీనికి ప్రహ్లాదుడే ఉదాహరణ. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి కూడా ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని నారదుడు ఉపదేశించడము, భాగవత పురాణాలన్నీ కూడా వినడం వల్ల ప్రహ్లాదుడు తల్లి హిరణ్యకశిపుడి భార్య ఆటోమేటిక్గా భక్తుడయ్యాడు. అలాగే ఎవరిని నువ్వు తీసుకున్నా కూడా పరీక్షిత్ మహారాజు, అభిమన్యుడు కూడా అంతే. అభిమన్యుడు పుట్టినప్పుడు వాళ్ళ తల్లి సుభద్ర కడుపులో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అంతా చెప్పేస్తుంటే పద్మవ్యూహ ఛేదన అప్పుడు ఆటోమేటిక్గా వినేశాడు, వచ్చేసింది. అలాగే ఏ పనులు చేయకూడదంటే క్షుర కర్మలు చేయకూడదు అన్నారు. అంటే 5th మంత్ వచ్చిన తర్వాత పంచభూతాలు అంత ప్రాణం వచ్చేస్తుంది 3rd మంత్ నుంచే. అవయవాలు పర్ఫెక్ట్గా తయారైపోతాయి 5th మంత్ కల్లా. అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే యూరినేషన్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి కాస్త మైల వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు కొన్ని ప్రాథమిక సూత్రాలతో గడ్డం గీసుకోకూడదు, తర్వాత కటింగ్ చేసుకోకూడదు, తర్వాత ఈ మహిళలు ఉన్నటువంటి ఇతరులు చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్తే డెఫినెట్గా గర్భస్రావం జరుగుద్ది. ఇది 100%. యాజ్ ఎ సైన్స్ ప్రొఫెసర్గా, యాజ్ ఎ డాక్టర్గా అయినా సరే నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. 8th మంత్ ఇంకా డెలివరీకి దగ్గరగా వచ్చినప్పుడు చావు కోసం వెళ్ళిన వాళ్ళు అంటే ఆత్మలు మన చుట్టూ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మిలియన్స్ ఆఫ్ ఆత్మలు ప్రతి మనిషి చుట్టూ తిరుగుతాయి. ఇన్విజిబుల్గా ఉంటాయి, విజిబుల్ అవ్వాలని రూల్ ఏం లేదు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే అవి ఆటోమేటిక్గా బాడీలోకి వస్తాయి. చిన్న బాడీ కాబట్టి సబ్టిల్గా ఉంటాడు, సెన్సిటివ్గా ఉంటాడు. చిన్నపిల్లల బ్రెయిన్ చితిపేయడం చాలా ఈజీ. అందుకని ఆత్మ అనేది లోనకి వెళ్ళి ప్రవేశించినప్పుడు గర్భస్రావం అయిపోతుంది. సో ఇదొకటి ప్రాబ్లం. అందుకని వెళ్ళొద్దు అంటారు అపరకర్మలు జరిగే చోటకి. ఇకపోతే బెడ్ రెస్ట్ అనేటటువంటిది అవసరము. ఈ గ్రహణాలు అనేటటువంటిది నాన్ సెన్స్. గ్రహణాల్లో రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు. గ్రహణాల్లో చంద్రుని చూడకూడదు, ఇలా గోళ్ళు గిల్లుకోకూడదు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అందువలన ఇక మగవాడు కూడా ఏం చేయాలంటే భార్యని ఎంతసేపు కూడా ఎక్కువ టైంని స్పెండ్ చేయాలి. భార్యని అన్యోన్యంగా ఆప్యాయంగా చూడాలి. ఆ విధంగా సూటిపోటి మాటలతో లేకపోతే అత్తగారు పైన కోపము, మామగారు పైన కోపము, ఆ మాటలు తీసుకొచ్చి భార్యను అనడము ఇలాంటివి చేయకూడదు. ఉండేలాగే చూడాలి. జనమంతా వ్యూవర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కటింగ్ చేయకూడదు, గడ్డం కడకూడదు, ఇంకేం చెప్తారు, ఇలాంటివి ఆశిస్తారు. ఇవన్నీ డాగ్మా అనమాట. డాగ్మా అంటే మూఢనమ్మకాలు. ఇవన్నీ చేయాల్సినవి చేయరు మన ప్రజలు, చేయకూడనివి చేస్తారు. కాబట్టి ధర్మశాస్త్రం అనేటటువంటిది చావు,
తర్వాత మంగళవారాలు చూడు చాలా మంది కటింగ్ షాపులే మూసేస్తారు. అమావాస్య రోజున భయంకరంగా మనం ఈ ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్తే చిన్నప్పుడు మొత్తం ఒక్క షాపు కూడా ఉండదు, గుడికి టెంపుల్ కూడా పంతులు కూడా తడతడ ఏదో అమ్మవారు వచ్చి వీడిని పీక్ తినేస్తున్నట్టు 6 గంటలకే క్లోజ్ చేసేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, అమావాస్య జోగులాంబ అమ్మవారి హోమాలు అవి చేయడం ఇలా. కాబట్టి అంతా కూడా ఇవి ప్రత్యేకంగా చేయాల్సినవి అమ్మ. మీరు చెప్పినట్లుగా అమావాస్య టైంలో బయటికి వెళ్ళకూడదు అంటారు, ప్రయాణాలు చేయకూడదు అంటారు. దీని వెనక కూడా ఏదైనా ఇలాంటి లాజిక్ డెఫినెట్ గా ఉంది. ఎందువల్లంటే పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ మూన్ పౌర్ణమి రోజున ఏకాదశి రోజున కిందకు వస్తాడు, దగ్గరగా వస్తుంది అతికి. అందువలన ఫ్లూయిడ్ కంటెంట్ని ఎక్కువ లాగేస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సింది కోడిగుడ్డు తినాలా, ఆమె బ్రాహ్మణ స్త్రీ అయినా సరే తినాలా. ఎందుకనంటే వెన్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్, డాక్టర్ ఐరన్ కంటెంట్ తక్కువ ఉంది అని తినమన్నప్పుడు ఆమె నేను తినకుండా ఆమె బ్రాహ్మణ్ అని అంటే చచ్చిపోతాం మనం. కాబట్టి ఐరన్ కంటెంట్ సబ్స్టిట్యూట్స్ తింటే మంచిదే, డాక్టర్కి తెలుసు కదా. సో ఎంతసేపు కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఫెర్రస్ ఎందుకు ఇస్తాము అంటే ప్రెగ్నెన్సీ లేడికి ఆ బిడ్డ లాగేస్తాడు కాబట్టి కాల్షియం, బోన్స్, తల్లి యొక్క సారాన్ని లాగేస్తాడు. అందుకని తల్లి అడిషనల్గా కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలా, అలాగే ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలా. తీసుకోవడం వల్ల బేబీ హెల్దీ బేబీ అవుతుంది. అండ్ ఫుడ్ కంటెంట్ కూడా న్యూట్రియస్ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలా, అండ్ రిచ్ విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవాలా, అండ్ ఓవర్ వెయిట్ గెయిన్ చేయకుండా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవాలా. ఇలాంటివన్నీ చేసుకుంటే డెఫినెట్గా అమ్మాయికి పుట్టే బిడ్డ హెల్దీగా పుడతాడనమాట. అయితే చాలా మంది మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు, కానీ కొన్ని టైమ్స్లో అది కుదరకపోవచ్చు, అంటే వేరే చోటు ఉండడం కానీ అలాంటివి జరుగుతూ ఉండొచ్చు. అయితే మనం మాట్లాడుకున్న టాపిక్ ప్రకారం మనం జనరల్గా చూసేది నిజంగానే క్షవరం చేయించుకోరు, ఎక్కువ జుట్టు పెంచుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా మన పురాణాల ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం ఇంకేమైనా ఖచ్చితంగా పాటించాల్సినవి ఏమైనా ఉన్నాయా నియమాలు? ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలా, దాన ధర్మాలు చేసుకోవాలా, వీళ్ళ వస్త్రదానాలు ఇవన్నీ కూడా. తర్వాత చేట, ఈ చీపురు ఇలాంటివి ఎవరికి దానం చేయకూడదు. నవధాన్యాలు ఇలాంటివన్నీ కూడా, అపరధాన్యాలు ఇవన్నీ కూడా ఇవ్వకూడదు. పితృదేవతలకి ఎవరైనా ఇళ్లలో చనిపోతే వాళ్ళ అన్న చనిపోయాడని సేమ్ ఏజ్ గ్రూప్ అని బొట్టు పెట్టి వీళ్ళకి బట్టలు పెడతారా అంటే తీసుకోకూడదు. అంటే ఆ టైంలో ఉన్నప్పుడు తీసుకోకూడదు. తీసుకుంటే డెఫినెట్గా అంటే అపరకర్మకు సంబంధించి ఏదైనా, అపరకర్మ అంటే చనిపోయిన ఆత్మలకి, ప్రేతాత్మలకి సంబంధించింది ఏదైనా సరే అవుతుంది. నెక్స్ట్ వీళ్ళున్నంత వరకు ఈ గర్భిణీ స్త్రీలు చేయకూడదు ఏంటంటే, వీళ్ళు టెంపుల్స్ కిందకి వెళ్ళకూడదు అని అంటే అది కేవలము 5th month 6th month మైలా అని కాదు. టెంపుల్స్ ఇది వరకు కాలంలో కొండల పైన ఉండేది ఎక్కువ పెద్ద గుళ్ళు. కొండపైకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి లోపల ఉన్న బేబీకి అందదు కాబట్టి బిడ్డ చనిపోయే ప్రమాదం ఉందని టెంపుల్స్కి వెళ్ళొద్దు అంటారు. ఇప్పుడున్న టెంపుల్స్ నేల మీదే ఉన్నాయి, గల్లీ కోట్ కడతారు, హోమ్ మేడ్ టెంపుల్స్ అనమాట, అంటే ఇంట్లోనే. బట్ ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినా ఏమీ తప్పు లేదు. సో మనము టెంపుల్స్కి వెళ్ళే తర్వాత ఏడుపులు పెడబొబ్బలు జరిగే చోట, తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చే చోట, అరుపులు ఉన్న చోట, నరాల వీక్నెస్ వచ్చే చోట, అలాంటి సడన్ న్యూస్లు ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు భర్త చెప్పకూడదు, అక్కడికి తీసుకెళ్ళకూడదు. అంటే ఎంతసేపు కూడా సౌండ్ ఇస్ డిఫరెంట్ అండ్ నాయిస్ ఇస్ డిఫరెంట్. సౌండ్ అనేది ప్లెజెంట్ గా ఉంటే వేవ్స్ అంతా దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిథమ్ అండ్ సౌండ్. ఇది వచ్చేసి అని అరిస్తే, ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే చిన్నపిల్లలు స్టూడెంట్స్ గట్టిగా అరుస్తారు. హార్న్ గట్టిగా అరిచినప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత అది వెంటనే హార్ట్ ఫెయిల్యూర్ అవుద్ది, జడుచుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో లోపల ఉన్న బేబీ జల్లుమని క్యాచ్ చేస్తుంది, తను అడిలిపోతుంది. సో ఇలాంటి నాయిజెస్ ఉన్న చోటకి, ఎవరైనా చనిపోయే చోటకి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే అక్కడ ఏడుపులు పెడబొబ్బలు చూసి లోపల ఈమెకి బీపీ రేజ్ అయిపోద్ది. కొంతమంది బీపీ పేషెంట్ ఉంటే అయిపోతుంది. నెక్స్ట్ ఉమ్మునీరు కంటెంట్ బాగా ఉందా లేదా అది చూసుకోవాలి భర్త చెకింగ్ ముందు. అవి కాదు ఇవి చూడాలి మెడికల్గా. ఉమ్మినీరు కనుక కంటెంట్ తక్కువ ఉంటే, ఉమ్మినీరు జారిపోతే బేబీకి లోపల ఉండడానికి ఉండదు వాటర్, బేబీ చచ్చిపోతుంది. కాబట్టి ఇలాంటివి బీపీ ఉందనుకోండి, ఎక్కువ బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ టాబ్లెట్స్ వాడకపోతే బేబీ ఏమవుతుందంటే ఈ లోపల సన్నగా అయిపోద్ది, ఎదుగుదల ఉండదు. సో ఇలాంటివి మనం వైద్యపరంగా చూడాలి. అంతేకాని కేవలము శాస్త్రం పేరుతో
మూఢనమ్మకాలను పెంచేస్తున్నారు. దిస్ షుడ్ బి, ఇవి తగ్గించి మోడర్న్ సైన్స్ ఇచ్చినటువంటి మెడికల్ వాల్యూస్తో, హ్యూమన్ వాల్యూస్తో మనము, అది ఎకనామిక్ వాల్యూస్ అవనండి, సోషల్ వాల్యూస్ అవనండి, మోడర్న్ సైన్స్తో మనం ఒకళ్ళనొకళ్ళు పరస్పరం భార్యాభర్తలు ఇద్దరు గౌరవించుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా ఎక్కువ లాభాలు గర్భిణీ స్త్రీకి ఉంటాయన్నమాట. తద్వారా ఇతనికి కూడా లాభమే కదా, హాస్పిటల్ బిల్లులు తగ్గుతాయి. మీరు చెప్పినట్టు గురుగారు చాలా మంది ఇప్పటివరకు మారారు. ఇప్పుడు గ్రహణంలో తినద్దని కానీ, గర్భిణీ స్త్రీలు బయటికి రావద్దని, ఆ టైంలో వాళ్ళు ఇబ్బంది పడడం, ఇలాంటివి కూడా కాస్త తగ్గించారు. మన పెద్దవాళ్ళు కూడా కొంచెం పెట్టిన రూల్స్ని అది ఎందుకు పెట్టారో అని అర్థం చేసుకొని ఇట్లా మూఢ నమ్మకాలతో ముందుకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఇప్పుడు చాలా బాగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.